వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, ఒక అజ్ఞాత వ్యక్తి మీ పనులు తలకిందులు చేయాలని చెప్పి తన పనులు తలకిందులు చేసుకున్నాడంట. ఎవరో అతను చూద్దాం, ఓకేనా? అతను మీకు తెలుసా? దేని గురించి మీ పనులు తలకిందులు చేయాలని చూస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి. ఏంజల్స్, అయ్యర్ సెల్ఫ్, ప్లీజ్ చెప్పండి, ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో వాళ్ళ పనిని తలకిందులు చేయాలని చెప్పి ఒక పర్సన్ తన పనులు తలకిందులు చేసుకున్నాడంట. ఎస్, మిమ్మల్ని ఆపాలని అసలు ఏం అంటే ఇలా ఆలోచించకూడదు అని ఇంకిత జ్ఞానం కూడా లేని ఒక పర్సన్ అండి. బట్ మీరు డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండ్ మీరు డివైన్ పాత్రలో నడుస్తున్నారని చెప్పి కావాలని చెప్పి మీ పనుల్లో ఆపడంలో యాక్టివ్గా పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారంట అతను. ఎస్, ఆ విషయం మీకు కూడా తెలుసండి. వాళ్ళు ఒక నెగిటివ్ వైబ్స్తో ఉంటున్నారు, నెగిటివ్ వైబ్స్తో చేస్తున్నారు అనే విషయం మీకు తెలుసంట. ఇంకా చెప్పండి ఏంజల్, మీరు వాయు వేగంగా దూసుకెళ్ళిపోతున్నారని చెప్పి మిమ్మల్ని ఎలాగన్నా ఆపాలని చెప్పి ఒక వ్యక్తి చేస్తున్నాడంట. మీ ఏంజల్ ప్రొటెక్షన్, మీరు ఎవరైతే గాడ్కి లైట్ దీపం వెలిగిస్తున్నారో, ఎవరికైతే క్యాండిల్స్ వెలిగిస్తున్నారో, ఏదైతే ఏంజల్కి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారో ఆ ఏంజల్ మిమ్మల్ని గైడ్ చేస్తుందనే విషయం తెలిసి మిమ్మల్ని తలకిందులు చేయాలనుకున్నారంట. వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు. మీ సెలబ్రేషన్ చూసి కొడుపు నొప్పి ఆపుకోలేకపోతున్నారు. అలాగే మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నారు. 143 పాస్ట్ పర్సన్, ఎక్స్ పర్సన్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందండి. మిమ్మల్ని అలోన్ చేయాలని చూస్తున్నారంట. ఒంటరి వాళ్ళని చేయాలి, మీకు ఏ దారి కనిపించకూడదు, ఏ దారి లేకుండా చేయాలి అని చూస్తున్నారంట. అది వాళ్ళ తరం కాదులేండి. ఏంజల్ చెప్పేశారు ఆల్రెడీ. ఏంజల్ చూస్తున్నారంటేనే అక్కడ ఎవరికి ఛాన్స్ లేదని అర్థం. ఏంజల్ గైడెన్స్లో మీరు వెళ్తున్నారు, ఇంకా మీ దారికి అడ్డొచ్చేది ఎవరు? ఛాన్సే లేదు కదా. చూడండి సారు అంత అంత మీ సంతోషం చూసి వాళ్ళు అంత ఇదిగా కాళ్ళకి సంఖ్యలు వేసుకున్నట్టు అయిపోయింది వాళ్ళకి. మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మీరు వాళ్ళని ఏం చేయలేదు, మీ పని మీరు చేసుకుంటున్నారు. అలాగని చెప్పి మీ కాళ్ళకి సంఖ్యలు ఇద్దామంటే దేవుడు ఒప్పుకోవట్లేదు. అలాగే మిమ్మల్ని తప్పించలేరు, అలాగని మీరు సంతోషంగా ఉంటే చూడలేరు. అదే వాళ్ళ పరిస్థితి. అందుకు తల పట్టుకొని కూర్చున్నారనమాట. బోడిగుండు అయిపోయిందండి వాళ్ళ పరిస్థితి. అంటే ఏంటంటే మీరు జస్ట్ గోయింగ్ విత్ ఫ్లో, మీ పనులు మీరు చేసుకుంటూ జాలీగా మీరు వెళ్తున్నారు. వాళ్ళు అప్పుల పాలు అయిపోయి చేసుకున్న కర్మలను అనుభవిస్తున్నారు ప్రజెంట్. అది వాళ్ళు చేసుకున్నారు కదా, మనకేం సంబంధం? మనకి పడేస్తే మనం ఏం చేస్తాం కదా, స్ట్రెస్ క్రియేట్ చేయాలి ఎలాగోకలాగా అని. బట్ మీరు ఇనఫ్ మెచ్యూర్డ్ అండి. వాళ్ళు చేసే కుళ్ళుజోకులకు కానీ వాళ్ళు చేసే పనులకు కానీ మీరు బాధపడే స్టేజ్లో మీరు లేరు. అండ్ మీరు న్యూ బిగినింగ్ మొదలెట్టారు ఆల్రెడీ. ఇప్పటి వరకు అయిపోయిన వాటిని అంతటినీ ఒక స్ట్రెంత్గా తీసుకొని మీరు కొత్త లైఫ్ని స్టార్ట్ చేశారండి. వాళ్ళు బయట నుంచి చూడడమే, మిమ్మల్ని ఏమీ చేయలేరు. అండ్ ఇప్పటికీ కూడా మీకు బ్యాక్ స్టాంప్ వేసిన వాళ్ళతో కూడా మీరు ఇంకా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిసి కూడా వాటన్నిటిని కూడా ఛేదించేశారు మీరు. వాళ్ళ పనులు, వాళ్ళ టాక్సిక్ బిహేవియర్స్, వాళ్ళన్నిటినీ మీరు ఛేదించేసి మీ లైఫ్ ఏంటి, మీ లైఫ్లో మీకు ఏమేమి అవకాశాలు ఉన్నాయి, 333 సెలబ్రేషన్కి మనం ఎలా నిలబడాలి, ఏమేమి పనులు చేసుకోవచ్చు, ఏమేమి చేస్తే హ్యాపీగా ఉంటాం అండ్ ఇలా మీరు మీ ఏంజల్ గైడెన్స్ తీసుకొని మీ ఇంట్యూషన్ ఫాలో అయ్యి మీ పనులు మీరు చేసుకుంటున్నారు. ప్లేఫుల్నెస్ సూపర్. ఇందాక ఫ్రెండ్లీ నేచర్, ఇప్పుడు ప్లేఫుల్నెస్. మీరు చాలా సరదాగా ఉండే మనిషి అండి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మీరు మీ ఫ్యామిలీతో కూడా చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంతకు ముందులా కాదు, ఏదో పని చేసుకుంటూ అలా ఫోన్ పెట్టుకొని కాకుండా మీ ఫ్యామిలీలో చేసుకుంటూ నవ్వుతూ మీ ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేస్తున్నారనమాట. 0404 కన్ఫర్మేషన్. అది వాళ్ళు చూడలేక ఎలాగన్నా మీ ఫ్యామిలీలో చేంజ్ తెచ్చాలి, ఎలాగన్నా శోకం తెచ్చాలి అని చెప్పి వాళ్ళు తలపట్టుకొని కూర్చున్నారంట. మీరు గతంలో ఉండిపోవాలి, బయటికి రాకూడదు. అదే గతంలో అదే చిన్నపిల్లలాగా ఉంటే అలాగే వచ్చి మీతో ఆడుకుందాం, అలాగే స్నేక్ బిహేవియర్స్ చేద్దాం, ముందు నుంచి మామూలుగా నవ్వుతూ మాట్లాడుతూ వెనక నుంచి గోతులు తవ్వచ్చు అని చెప్పి వాళ్ళు మీ వెనకాల తిరుగుతున్నారండి. ఎగ్జాషన్ అయిపోయారు, వాళ్ళకి జీవితం అయిపోయింది. ఇంకా వాళ్ళు చేయాల్సిన పాపాలు చేసేసారు, దొరుకుకోవాల్సిన వాళ్ళకి దొరికిపోయారు. ఇంకా వాళ్ళ కర్మలు కూడా అనుభవించేస్తున్నారు వాళ్ళు. ఎస్, వాళ్ళ కర్మలు కూడా అనుభవించేస్తున్నారు. అదంతా ఒక ఫ్రేమ్ కింద పక్కనెట్టేసి మీరు మీ పనులు చేసుకుంటున్నారండి ప్రజెంట్. ఆ గతం గురించి, పాస్ట్ గురించి ఆలోచించట్లేదు మీరు. అందుకని చెప్పి మిమ్మల్ని వెనక్కి లాగాలి. మళ్ళీ
మీ ఇన్నోసెన్స్, మీ యొక్క ఏదైతే జాలి ఉంది చూసారో, పాపం వాళ్ళకి ఏదో అయిపోయిందని ఏదో చెప్తే నిజంగానే ఏదో అయిపోయిందేమో అని మీరు అనుకుంటారు చూసారా, ఆ ఇన్నోసెన్స్ని అవకాశంగా తీసుకొని దాంతో మీతో గేమ్స్ ఆడాలి అని అనుకుంటున్నారంటండి. ఉన్నాయి లేని చెప్పి ఉన్నది ఒకటైతే ఇంకోలా చెప్పి గొడవ పెట్టాలి అని చెప్పి దూరం నుంచి చూస్తున్నారండి మిమ్మల్ని. మీరేంటంటే చాలా పాజిటివ్గా, చాలా ఒక మంచి వైబ్తో, ఒక మంచి స్మైల్తో, ఏంటి ఒక లైట్ అంటారు చూసారా, ఆ లైట్ ఉన్నట్టుగా జాలీగా ఉన్నారు. మీరు ప్లేఫుల్నెస్గా ఉన్నారు, అందరితో సరదాగా మాట్లాడుతున్నారు, అట్ ద సేమ్ టైం సెలబ్రేషన్లో కూడా ఉన్నారు. బట్ వాళ్ళకి మీకంటే వాళ్ళు లేదా అంటే వాళ్ళకి మీకంటే కూడా ఎక్కువే ఉంది. ఏం ప్రయోజనం? మనశ్శాంతి లేదు వాళ్ళకి. న్యూ బిగినింగ్, మళ్ళీ న్యూ బిగినింగ్ ఎందులోనే చేయాలని చూస్తున్నారండి మీరు. పాతదే ఒకప్పుడు ఒక 4-5 ఇయర్స్ ముందు వదిలేసింది ఇప్పుడు మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తున్నారంట. అంటే ఆ టైంలో డివైన్ టైమింగ్ అంటారు కదా, అది కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు మళ్ళీ మీరు నేర్చుకోవడానికో మొదలు పెట్టడానికో కరెక్ట్ టైం అని మీకు అనిపించింది. సో ఒక న్యూ విజన్తో, ఒక క్లారిటీతో, ఇలా చేస్తే ఇలా వస్తుంది కదా, ఇలా చేస్తే మనం ఇలా నిలబడతాము, ఇలా చేస్తే మనకి ఈ పనిలో మనీ వస్తాయి, సో ఈ విధంగా చేస్తే మనకి జాబ్ వస్తుందని ఒక క్లారిటీ అనేది మీకు వచ్చింది. సో మీకు ఆ క్లారిటీ లేకుండా ఇలా ఉన్న మిమ్మల్ని డివైన్ చూస్తున్నారంటండి. వాళ్ళు చేసే పనుల్ని, వాళ్ళని ఏడిపించాలని చూసినందుకు డివైన్ పనిష్మెంట్ ఇచ్చారండి వాళ్ళకి. జారారు అంతే, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి జారిపోయారు వాళ్ళు మీ జోలికి వచ్చినందుకు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి, ఓకేనా. డివైన్ కన్ఫర్మేషన్ అండి, డివైన్ 4 సైడ్స్ నుంచి మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. నథింగ్, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరండి ఈ జన్మలో, ఏమీ చేయలేరు, ఓకేనా. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో పాస్ట్ ఎక్స్ పర్సన్ కావచ్చు, ఇంకో పర్సన్ అండి, నేను క్లారిఫై ఇస్తాను మీకు. ఇందుకు ఒక ఎక్స్ పర్సన్ వచ్చింది కదా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని చూద్దాం, ఓకేనా. నథింగ్, వాళ్ళు మీ లైఫ్లో ఏమీ చేయలేరు, ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు. అయిపోయిందండి, మీరు నేర్చేసుకున్నారు. వాళ్ళు మీ లైఫ్లో నేర్పించాల్సిన లెసన్ నేర్పించేసారు, వెళ్ళిపోయారు అంతే. మళ్ళీ తీసుకొచ్చి సేమ్ చెత్తని రిపీట్ చేద్దామంటే తీసుకోవడానికి మీరు రెడీగా లేరు. ఆ విషయం మీకు అర్థమైపోయింది. యు ఆర్ ద మాస్టర్. వాళ్ళ క్యారెక్టర్ని చదివేశారు, వాళ్ళ బుద్ధుల్ని చదివేశారు మీరు. ఒక రకంగా ఆ మనిషి ఇంతే ఇంకా అని మీకు తెలిసిపోయింది. వాళ్ళని చూడగానే, మనిషిని చూడగానే వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఇది కదా వాళ్ళ క్యారెక్టర్ అని. అంటే మీరు చూడగానే అస్తమానం అంత క్యాసెట్ అంతా మళ్ళీ వేసుకోరు, కాకపోతే ఒక మైండ్లో ఒక క్లారిటీ వచ్చేసింది అంతే. ఈ మనిషి ఇలాంటి వాళ్ళు, ఇలా ఉంటారు, ఇలాంటి పనులు చేస్తారు, ఓకే అంతే. ఇంక వాళ్ళు ఏం చేస్తే ఏం లాభం, ఏమంటే ఏం లాభం, మీరు పట్టించుకోరు కదా. యు ఆర్ ద వరల్డ్. మీకు ఇప్పుడు ఏది అవసరం, ఏది కాదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని ట్రాన్స్ఫర్మేషన్లో మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. మిమ్మల్ని మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకున్నారు, మీరు డెవలప్ అయ్యారు. మీరు ప్రజెంట్ ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు, చేసే పనిని చాలా సాటిస్ఫాక్షన్తో చేస్తున్నారు, కొత్తగా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు, కొత్తగా మూమెంట్స్ స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని డెవలప్ చేసుకొని ఆ గతం నుంచి మిమ్మల్ని మీరు బయటకు తీసుకొచ్చారు, మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నారు. అదే కంటిన్యూ అండి, అదే స్పిరిట్తో మీ వెనకాల డివైన్ నడిపిస్తున్నారు మిమ్మల్ని. స్టార్టింగ్లోనే వచ్చింది ఏంజిల్ కార్డ్ మీకు ఇస్తున్నారు అని చెప్పి. అండ్ కొంతమంది లేజినెస్తో వాళ్ళు చేయలేక, మీరు చేస్తుంటే చూడలేక, అది వాళ్ళ బాధ. లెట్టింగ్ గో. అలాంటి వాళ్ళు మనకు అనవసరం అండి, వాళ్ళని వదిలేండి అక్కడే, ఓకేనా. వాళ్ళే గిల్టీగా ఫీల్ అవుతారు కొన్ని రోజుల తర్వాత, అనవసరంగా మీ జోలికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టామే అని, ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ అండ్ క్వశ్చన్స్ ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.